అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'సైకోటిక్ రాముడు' 32వ భాగం. రచయిత రూప గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసినప్పుడే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ బటన్ కనిపిస్తే తప్పకుండా ప్రెస్ చేయండి. ఆకాష్ చైర్ ముందుకు లాక్కొని భూమికి దగ్గరగా కూర్చుంటాడు. సారీ, కంగారు పెట్టుంటే. ఏయ్, నువ్వు కావాలని చేయలేదుగా. నైట్ ఫోన్ లిఫ్ట్ చేయనప్పుడే గీతను లేపమని చెప్పాల్సింది నేనే. నిద్రపోతున్నావని వద్దన్నాను. చిన్నగా స్మైల్ ఇచ్చింది. ఆకాష్ చెయ్యి తీసుకొని కిస్ చేస్తుంది. ఇది హాస్పిటల్ మేడం. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? నా మొగుడుకు నేను ముద్దు పెట్టుకుంటున్నానని అనుకుంటారు. ఆ మాటకి ఆకాష్ నవ్వేస్తాడు. నువ్వు నవ్వితే చాలా బావుంటావు తెలుసా చందమామలా. చందమామని అమ్మాయిలతో పోలుస్తారు. నువ్వెందుకు నాతో పోలుస్తున్నావో తెలుసుకోవచ్చా? నా మేడం కొంటెగా అడుగుతాడు ఆకాష్. తన చేతిని ఎద మీద పెట్టుకొని. ఎందుకంటే చుక్కలతో సావాసం చేస్తుంది. మేఘాలతో కలిసి అల్లరి చేస్తుంది. వెన్నెలను పంచుతుంది. చిమ్మ చీకటి రుచి చూపిస్తుంది. అలానే నీలో కూడా అన్ని పోలికలున్నాయి. అందుకే చందమామతో పోల్చాను. అయినా చందమామను అమ్మాయిలతోనే పోల్చాలని లేదు. ఆయన చీకటికి నెలరాజని అంటుంది. కొంచెం ఎనర్జీ వచ్చిందో లేదో మాటలు స్టార్ట్ చేశావు. నన్నెప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? నాకు హాస్పిటల్ అంటేనే ఇష్టం ఉండదు. కొన్ని టెస్టులు చేశారు. వాటి రిజల్ట్స్ వచ్చాక వెళ్ళిపోదాం. అబ్బా! అప్పటి వరకు నా వల్ల కాదు. చూడు, నువ్వు చాలా వీక్‌గా ఉన్నావు. ఈవినింగ్ వరకు ఉండి అప్పుడు నీ కండిషన్ తెలుసుకొని ఇంటికి తీసుకొని వెళ్తాను. అప్పటి వరకు నువ్వు ఉండాల్సిందే. సరే, నర్స్‌ని పిలువు. ఎందుకు? నేను వాష్‌రూమ్‌కెళ్ళాలి. దానికి నర్స్ ఎందుకు? నేనున్నాగా హెల్ప్ చేయడానికి. నో, నాకు నర్స్ హెల్ప్ కావాలి ప్లీజ్. ఏయ్, ఆపు ఇంకా అని తనకి మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా చేతికున్న ఆ స్ట్రిప్ పైపు తీసేసి 2 చేతులతో ఎత్తుకొని వాష్‌రూమ్‌కి తీసుకొని వెళ్తాడు. నేనిటు తిరుగుతాను సరేనా? ప్లీజ్ నువ్వు వెళ్ళు. నాకు చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఉంది. ఆకాష్ ఫేస్‌లో కొంటె నవ్వు. ఇప్పుడిలా అంటేనా? ఫస్ట్ నైట్‌కసలు కోఆపరేట్ చేస్తావా లేదా? నాకు పస్తులుంచుతావా? టైం చూసి ఆడుకుంటున్నావు కదా! ఇంకా తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక బయటికి వచ్చి భాను గారిని పిలుస్తాడు. ఆవిడ లోపలికి వచ్చి వాష్‌రూమ్‌లోకి వెళ్తుంది. 15 మినిట్స్ తర్వాత బయటికొచ్చిన భూమికి ఆకాష్ కనిపించడు. మా ఆయన్ని పిలువు అంటుంది. సరే అని బెడ్ మీద మెల్లగా పడుకోబెట్టి బయటకొచ్చిన భానుకి ఆకాష్ కనిపించడు. ఏవండీ, అబ్బాయి ఎక్కడ? ఆఫీస్ నుంచి కాలొచ్చిందని వెళ్ళాడు. అలానే అమ్మని తీసుకొని వెళ్ళాడు ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి. అవునా? సరే అని లోపలికి వెళ్తుంది భాను. భాస్కర్‌రావు చెప్పింది భాను భూమికి చెప్తుంది. విన్నాక మొహం డల్‌గా పెట్టుకుంటుంది. ఈవినింగ్‌కొచ్చేస్తాడులే అమ్మా. ఆఫీస్ అన్నాక పనులుంటాయి కదా! ఇక్కడే అంటే తనకి కష్టం. నువ్వేం ఆలోచించకుండా కామ్‌గా నిద్రపో. ఎంత త్వరగా కోలుకుంటే అంత త్వరగా మనం వెళ్ళిపోవచ్చు. సరే అమ్మా అంటుంది. కాసేపటికి భూమి నిద్రపోయాక బయటకొచ్చిన భాను, ఏవండీ, నేను ఇంటికి వెళ్ళి ఫుడ్ ఏమైనా తీసుకొనొస్తాను. ఇప్పటికే 1 అవుతూ ఉంది. వద్దులే భాను, నువ్వు వెళ్లి చేసుకొని రావడానికి టైం పడుతుంది. నేను వెళ్లి హాస్పిటల్ నుంచి తీసుకొనొస్తాను. సరే అండి. మరి అత్తయ్యకి ఆకాష్ వెళ్ళేటప్పుడు ఫుడ్ తీసుకొని వెళ్ళమని చెప్పాను. సరే అండి అని అంటుంది. భాస్కర్‌రావు వెళ్తూ ఉండగా వాళ్ళకి ధనుంజయ్ మరియు కస్తూరి ఎదురొస్తారు. వాళ్ళని చూసి భాస్కర్‌రావు, మీరెందుకు రావడం? కొంచెం ఫీవర్ అంతే. ఈవినింగ్‌కి ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాముగా. అదేంటన్నయ్య, మా కోడల్ని మేము చూడ్డానికి రాకూడదా? అయ్యో, నా ఉద్దేశ్యం అది కాదు చెల్లమ్మ. మీ ఉద్దేశ్యం ఏదైనా సరే. తనిప్పుడు మా కోడలంతే. సరే అమ్మా, నువ్వన్నది కరెక్టే. ర రండి, మీ కోడల్ని చూద్దురు గాని అని నవ్వుకుంటూ వాళ్ళని లోపలికి తీసుకొని వెళ్తాడు. బావున్నారా అన్నయ్య గారని పలకరిస్తుంది భాను. బావున్నానమ్మా. మేమిద్దరం ఇక్కడుంటాము. మీరు వెళ్లి ఫుడ్ తినండి అని కస్తూరి తెచ్చిన క్యారేజ్ ఇస్తూ చెప్తారు. పర్లేదన్నయ్య. మళ్ళీ తినటము అని లోపలికొచ్చిన వాళ్ళకి భూమి నిద్రపోతూ కనిపిస్తుంది. తనని ఈ టైంలో డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. నర్స్ ఇక్కడుంది కాబట్టి మనం అలా క్యాంటీన్‌కి వెళ్లి తినేసొద్దాం. ఈలోపు తను లేస్తుందని ధనంజయ్ అంటాడు. సరే అని నర్స్‌కి ఏదైనా అవసరమైతే పిలవమని చెప్పి, అలానే జాగ్రత్తగా చూసుకోండని మరీ మరీ చెప్తూ నలుగురు క్యాంటీన్‌కి వెళ్తారు. 10 నిమిషాలకు ఎక్కడో చిన్నగా మాటలు వినిపిస్తుంటే అప్రయత్నంగా కళ్ళు తెరుస్తుంది భూమి. ఈ అమ్మాయికే గదా ఇంతకుముందు ఒకసారి కడుపు పోయింది అని నర్సు అక్కడ ఉన్న ఇంకో నర్స్‌తో అంటుంది. అవును. మళ్ళీ ఇప్పుడు ఏమైంది? అడ్మిట్ చేశారు. ఫీవర్ అందుకే. అవునా? తనకి కడుపు పోయిన విషయం తనకి ఇప్పటికైనా తెలుసా? తెలిసి ఉండొచ్చు. చూస్తుంటే పెళ్లి కూడా అయినట్టుంది. ఎక్కడైనా ఈ ఘోరం చూసావా? తల్లి అయిన విషయం కూడా తనకి చెప్పకుండా అతను ఎంత తెలివిగా ఉన్నాడో. అది నిజమే అంటుంది అక్కడ నర్సు. వాళ్ళ మాటలు వింటున్న భూమికి కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతున్నాయి. ఒక్కసారిగా తన పాస్ట్‌ని జ్ఞాపకం చేసుకుంది. అప్పట్లో తనని ఆకాష్ ఎంతలాగా ట్రీట్ చేసేవాడో గుర్తుకొచ్చి కోపం పెరిగిపోయింది. వెంటనే స్ట్రిప్‌ని లాగేసి బెడ్ మీద నుంచి కిందకి దిగింది. అక్కడ ఉన్న నర్సులు భూమిని చూసి, మీరిలా లేవకూడదు. లేకపోతే ఇంకా మీ హెల్త్ పాడవుతుంది. ఇప్పటివరకు మీరు మాట్లాడుతోంది నా గురించేనా? ఇంకోసారి కన్ఫర్మ్ కోసం అడిగింది. వాళ్ళ ఇద్దరూ ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు.
చెప్పండి మిమ్మల్ని అడిగేది. కోపంగా వస్తాయి ఆ మాటలు. అవును అంటారు. వెంటనే అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది భూమి. కింద పడిపోయిన భూమిని చూసి ఇద్దరు నర్సులు భయంతో ఒకరి మొహాలొకరు చూసుకుంటారు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఒక నర్సు ఇంకో నర్స్‌ని అడుగుతుంది. ఫస్ట్ అయితే తనని బెడ్ మీద పడుకోబెడదాం. నేను వెళ్ళి స్పృహ వచ్చింది. మళ్ళీ తల పట్టుకొని కింద పడిపోయిందని డాక్టర్‌కి చెప్తాను. ఒకవేళ తనకి మెలకువ వచ్చి మనం చెప్పిందంతా రీకాల్ చేస్తే అప్పటి వరకు మనం ఇక్కడ ఉండంగా ఇంకో 1 అవర్‌లో మన షిఫ్ట్ అయిపోతుంది కదా! నువ్వు భలే తెలివైన దానివి. ఇప్పుడు నన్ను పొగట్టం ఆపి ఈ అమ్మాయిని పైకి లేపుదాం రా అని అంటుంది. ఆ! సరే సరే అని ఇద్దరూ కలిసి భూమిని బెడ్ మీదే పడుకోబెడతారు. ఇద్దరు బయటికొచ్చేసి ఉండగా, అప్పుడే కస్తూరిని, ధనుంజయ్, భాస్కర్, భాను వాళ్ళొస్తారు. వాళ్ళని చూసిన నర్సులకి ప్రాణాలు పైనే పోయాయి. ఇప్పుడేం చేద్దాం? నువ్వైతే వెళ్ళు నేను చూసుకుంటా ఇక్కడ అని తనని పంపించేస్తుంది ఇంకో నర్సు. భూమి నిద్ర లేచిందా అని అడుగుతుంది కస్తూరి. ఆ! లేచిందండి. మీ గురించి చెప్పాను తినడానికి వెళ్లారని కాసేపు మెలకువగా ఉంది. హెడేక్‌గా ఉందని మళ్ళీ పడుకుంది. అవునా! సరే ఒకసారి డాక్టర్‌ని పిలుస్తావా? మేడం కూడా వచ్చి చూసారు. తను బానే ఉందన్నారు. మళ్ళీ ఈవినింగ్ వస్తారు రౌండ్స్‌కి. అప్పుడు మీరు ఏమైనా అడగాలంటే అడగండి. సరే అమ్మా థాంక్స్ అని చెప్పి నలుగురు లోపలికి వెళ్తారు. ఈవినింగ్ అవుతున్నా భూమిలో చలనం లేకపోయేసరికి ధనుంజయ్ గారికి డౌటొచ్చి డాక్టర్‌ని మీట్ అవ్వడానికి వెళ్తాడు. డాక్టర్‌తో విషయం మాట్లాడి ఆమెను తనతో తీసుకొని భూమి రూమ్‌కొస్తాడు. భూమిని చెక్ చేసిన డాక్టర్ అమ్మాయి అన్‌కాన్షియస్‌లో ఉంది. మధ్యాహ్నం నుంచి చెప్పకుండా ఇప్పుడొచ్చి చెప్తున్నారేంటని సీరియస్ అవుతుంది. నర్స్ మీద, "మేడం నేను డ్యూటీలోకి ఇప్పుడే వచ్చాను. భూమి గారి ఫైల్ చెక్ చేశాను. తనకి ఇవ్వాల్సిన ఇంజెక్షన్‌లు, టాబ్లెట్‌లు వేసినట్టు ఇక్కడ ఉంది. అందుకే ఏ యాక్షన్ కూడా తీసుకోలేదు. ఆ అమ్మాయి బానే ఉంది. మీరొచ్చి చెక్ చేశారని ఉదయం ఉన్న నర్స్ చెప్పింది. డాక్టర్ హెడేక్‌గా ఉందని టాబ్లెట్స్ వేసుకొని పడుకోమనిందని కూడా చెప్పింది. అందుకే మేము మిమ్మల్ని కలవలేదని భాను చెప్పింది. నేను మార్నింగ్ వచ్చాను. ఈ రూమ్‌కి మళ్ళీ ఇప్పుడే సంథింగ్ ఏదో జరిగిందని వెంటనే బలానికి మళ్ళీ కొన్ని ఇంజెక్షన్‌లు వేసి ఆ నర్స్‌కి ఫోన్ చేశారు డాక్టర్. వెంటనే లిఫ్ట్ చేసిన నర్స్‌కి భూమి అనే పేషెంట్ గురించి వాళ్ళ ఫ్యామిలీకి అబద్ధం ఎందుకు చెప్పారని గట్టిగా అడిగారు. నర్స్ కొంచెం భయపడి అది మేడం అని నసుకుతూ ఉండేసరికి నిజం చెప్తావా? లేక జాబ్‌లో నుంచి తీసేయాలా? అని వార్నింగ్ ఇచ్చేసరికి జరిగిందంతా కూడా కక్కేస్తుంది నర్సు. కోపంతో ఊగిపోయిన డాక్టర్ రేపు మార్నింగ్ వస్తూనే నన్ను కలవని స్ట్రిక్ట్‌గా వార్నింగ్ ఇచ్చి ఫోన్ కట్ చేసింది. ఆ డాక్టర్‌కి ఆకాష్ మాటలు గుర్తుకొచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ భూమికి తను ప్రెగ్నెంట్ అనే విషయం కానీ, మిస్‌క్యారేజ్ అయిందని కానీ తెలియనివ్వకుండా చూడమని, కానీ ఇప్పుడు అన్ని విషయాలు భూమికి తెలిసిపోయాయి అని డాక్టర్‌కి టెన్షన్ పట్టుకుంది. వెంటనే ఆకాష్‌కి కాల్ చేస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అనొస్తుంది. డాక్టర్ టెన్షన్ చూసిన ధనంజయ్ "ఏమైంది సంధ్య?" అని అడుగుతాడు. జరిగింది అంతా కూడా చెప్తుంది. విషయం అక్కడ ఉన్న భానుకి, కస్తూరికి తప్ప అందరికీ తెలుసు. వింటున్న ఇద్దరు కూడా షాకవుతారు. "ఏంటి డాక్టర్ మీరు మాట్లాడుతోందని" కన్నీటితో అడుగుతుంది భాను. "నువ్వు కలవరపడకు. జరిగింది నేను చెప్తానని భాస్కర్‌రావు అంటాడు." భర్త మాటలకి కొంచెం ఓపిక పడుతుంది భాను. కస్తూరికి కూడా ధనుంజయ్ కళ్ళతో సైగ చేసేసరికి ఆమె మౌనంగా ఉండిపోతుంది. ఆకాష్ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతుంది డాక్టర్. వర్క్ మీద ముంబై వెళ్ళాడు. ఈ విషయాలు అర్జెంట్‌గా తనకు చెప్పాలి. మీరు కంగారు పడకండి. తనకి నేను చెప్తాను. తను నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయానని బాధపడుతుంది డాక్టర్. దీంట్లో మీ తప్పేం లేదు. అయినా నిజాలు ఎప్పటికైనా బయటకు రావాల్సిందే కదా! మనం ఎవరం చెప్పకుండానే భూమికి నిజం తెలిసింది. ఆ పరిణామాలు ఎలా ఉంటాయో తనకి మెలకువ వస్తే తెలుస్తుంది అని ధనుంజయ్ అంటాడు. సరే సార్ నేను ఒక హాఫ్ అన్ అవర్‌లో వస్తాను. చిన్న సర్జరీ ఉంది. ఏమైనా అర్జెంట్ అయితే కాల్ చేయండి. థాంక్ యూ సంధ్య అని అంటాడు ధనుంజయ్. బయటకు తీసుకొని వెళ్లి జరిగిందంతా కస్తూరికి, భానుకి వివరిస్తారు ధనుంజయ్, భాస్కర్ రావులు. తెలియక జరిగిన తప్పు వల్ల వాళ్ళిద్దరికీ పుట్టాల్సిన పసికందుని దూరం చేశాడు ఆ శంకర్ అని పళ్ళు నూరుతాడు ధనుంజయ్. ఇంజెక్షన్ల వల్ల కొంచెం శక్తి వచ్చిన భూమి చుట్టూ చూసింది. ఎవరు లేకపోవడంతో చిన్నగా డోర్ దగ్గరికి రావడం ధనుంజయ్ గారి మాటలు వినిపించాయి. ఆయన చెప్పిందంతా వింటూ ఉంది భూమి. ఆ రోజు బర్త్‌డే పార్టీకి అని భూమి పబ్‌కి వెళ్తే క్లయింట్స్‌తో మీటింగ్ ఉండడం వల్ల ఆకాష్ కూడా అక్కడికి వెళ్తాడు. భూమిని ఫస్ట్ టైమ్ అక్కడే చూశాడంట. కానీ తనతో మాట్లాడలేదు ఆకాష్. మీ అన్నయ్య దివాకర్ కరుణకి చెప్పి అతని డ్రింక్స్‌లో మత్తుమందుని కలిపింది. ఆ వంకతో ఆకాష్, కరుణ ఒకటి అయితే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఈ ఆస్తిని అనుభవించొచ్చని, అలానే ఇంకో సైడ్ ఆ సీను కూడా భూమితో అలానే చేయవచ్చు అని బలవంతంగా భూమితో డ్రింక్ తాగించారు. కానీ అటు దివాకర్, ఇటు శ్రీను కల్లో కూడా అనుకోలేదు వాళ్ళ ప్లాన్ ఇలా ఫ్లాప్ అవుతుందని. వాష్‌రూమ్‌కి వెళ్తానని భూమి అటుగా వస్తూ ఉండగా తెలియక ఆకాష్‌కి డాష్ ఇస్తూ పక్కనే ఉన్న రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. తన వెనకే ఆకాష్ కూడా వెళ్ళడంతో ఆ రాత్రి వాళ్ళిద్దరి జీవితాలు మార్చేసింది. ఆ రోజు అక్కడ జరిగింది మొత్తం కూడా కరుణకి, విజయ్‌కి, దివాకర్‌కి అండ్ శ్రీనుకి కూడా తెలుసు.
కానీ ఆకాష్‌కి, భూమికని చెప్పలేదు. విజయ్ చెప్పాలని అనుకునే లోపే వాళ్ళ భార్యకి హెల్త్ బాలేదని బెంగుళూరు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కంపెనీ పని మీద లండన్‌కి వెళ్ళాడు. ఆకాష్‌కి చెప్పే ఛాన్స్ కూడా తనకి రాలేదు. కరుణ ఎన్ని సార్లు చెప్పాలనుకున్నా దివాకర్ భయపెట్టడం ద్వారా తన మనసులోనే ఉంచుకుంది. మరుసటి రోజుకి కళ్ళు తెరిచి చూస్తే వాళ్ళకి ఏమీ గుర్తులేదు. కానీ విధి వాళ్ళని ఒకటి చేయాలనుకుంది. అందుకే ఇద్దరు మళ్ళీ కలిశారు. కానీ 3 నెలల తర్వాత ఒకరోజు ఆకాష్ భూమిని తీసుకొని కారులో వెళ్తూ ఉండగా తను అన్‌కాన్షియస్ అయింది. అప్పుడు హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తే, ఇప్పుడు భూమిని ఎవరైతే చెక్ చేశారో ఆ డాక్టరే చెప్పింది. కానీ ఆకాష్ ఆ విషయం నమ్మలేదు. భూమి తప్పు చేయదని దృఢంగా నమ్మాడు. డాక్టర్‌తో మాట్లాడి ఆ విషయం భూమికి కొన్ని రోజులు తెలియకుండా మేనేజ్ చేయమన్నారు. ఆ డాక్టర్‌కి నేను గతంలో హెల్ప్ చేయడం వల్ల దానికి ఒప్పుకుంది. ఆ రోజు నుంచి ఆకాష్ చాలా నలిగిపోయాడు. ఒకవైపు భూమి కడుపుకి కారణం ఎవరిని తెలియక, ఇంకో సైడ్ భూమి విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో అని. ఎందుకంటే భూమి తల్లి కూడా ఇలాంటి పరిస్థితిలోని ఫేస్ చేసిందన్న విషయం ఒకసారి భూమిని ఆకాష్‌కి చెప్పిందంట. ఆ రోజు నుంచి తనని కంటికి రెప్పలా కాచుకునేవాడు. యాక్సిడెంట్ అయిన రోజు కూడా భూమికి బాగా బిర్యానీ తినాలి అనిపించింది. అందుకే ఆ నైటొచ్చాడు. కానీ ఆ శంకర్ ఎప్పుడు భూమిని కనిపెట్టుకోవడంతో వాడికి ఛాన్స్ దొరికి వాళ్ళిద్దరికీ యాక్సిడెంట్ చేశాడు. దాంతో ఆకాష్ కోమాలోకి వెళ్తే భూమి కడుపులో ఉన్న బిడ్డను పోగొట్టుకుంది. ఆ యాక్సిడెంట్ దివాకర్‌కి మళ్ళీ ఇంకో ఛాన్స్ దొరికినట్టు చేసింది. భూమికి కడుపు పోవడంతో వాళ్ళ ప్లాన్‌ని ఇంప్లిమెంట్ చేశారు. ఆ రోజు ఆకాష్‌తో పబ్‌లో ఉంది కరుణ అని ఆకాష్ వెళ్ళే వరకు కరుణకి కడుపు వచ్చినట్టు వాళ్ళే డ్రామా చేశారు. ఆ మాటలన్నీ నమ్మిన భూమి కూడా ఆకాష్‌ని వదులుకోవడానికి రెడీ అయింది. అలానే వాళ్ళు ఆకాష్ ట్రీట్మెంట్ కోసం లండన్ రావడం, అక్కడ కస్తూరిని వాళ్ళ ప్లాన్ ద్వారా కరుణ ప్రేమ గురించి చెప్పడం, అట్ ది సేమ్ టైమ్ భూమి మీద తప్పుగా ఆలోచించే విధంగా చేయడం చేశారు. కానీ దానికి కరుణ మనసు యాక్సెప్ట్ చేయలేదు. ఈ విషయాన్ని మొత్తం కూడా విజయ్‌కి చెప్పి సరికి విజయ్ ప్లాన్ వేశాడు. ఈ విషయాన్ని మనం ఆకాష్‌కి చెప్పాలి. లేకపోతే ఇద్దరి జీవితాలు చెల్లాచెదురు అయిపోతాయని ఆకాష్‌కి చెప్పారు. అప్పటి భూమి చాలా సీరియస్ అయిపోయింది. దూరం అయిపోయింది. ఆకాష్‌కి ఈ విషయం తెలిసి భూమి కడుపులో ఆ బిడ్డను పోగొట్టుకున్నందుకు ఆకాష్ కుమిలిపోయాడు. ఒకవేళ భూమికి తెలిస్తే పిచ్చిదయిపోతుందని ఎప్పటికీ తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ ఈరోజు ఇలా అయిపోయింది. లండన్ నుంచి వచ్చాక చిన్నగా ఈ విషయాన్ని తనకి చెప్పాడు. కానీ భూమి నమ్మలేదు. కొన్ని రోజులకి కరుణ ద్వారా నమ్మిన ఈ గ్యాప్‌లో శంకర్ ప్లాన్స్ వేసి శ్రీనుతో పెళ్లి చేయడానికి చూశాడు. కానీ వాటిని ఆకాష్ పసిగట్టి భూమిని కాపాడుతూ వచ్చాడు. అలానే పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు కూడా ఆ శంకర్ పని మీదనే ముంబై వెళ్ళాడు. వెళ్ళాడే కానీ ఇప్పటి వరకు ఒక్క ఫోన్ కూడా లేదు. నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అని కన్నీరు పెట్టుకున్నారు ధనుంజయ్. అతని చూసిన భాస్కర్‌రావు ఏడవకండి. ఆకాష్ బాబుకి ఏమీ కాదు. భూమి ప్రేమ అతన్ని కాపాడుతుంది. భూమి కోసం కన్ఫర్మ్‌గా అతను వస్తాడు. ఈ పక్క కస్తూరి, భాను కూడా ఏడుస్తూ ఉన్నారు. అన్నీ వింటున్న భూమికి అసలేం అర్థం కాలేదు. తన జీవితంలో చాలానే జరిగినా తనకి ఒక్క విషయం కూడా తెలియకపోవడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అలానే తన మీద ఆకాష్ ప్రేమకి హ్యాపీగా ఉన్నా కూడా కడుపులో బిడ్డని పోగొట్టుకుందని ఏడుస్తూ తన కడుపుని పట్టుకొని బెడ్ మీదకి వెళ్ళింది. 10 నిమిషాల తర్వాత లోపలికి వచ్చిన నలుగురు భూమిని చూస్తారు. కళ్ళు తెరుచుకొని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఆమె తల మీద చెయ్యి వేస్తూ "భూమి బానే ఉన్నాగా" అని అడుగుతారు. ధనుంజయ్ "బానే ఉన్నాను మావయ్య." ఆ పొదుపుకి ధనుంజయ్ మొహంలో ఆనందం. "నాన్న నాకిక్కడ ఉండాలని లేదు. నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళండి ప్లీజ్" అని బ్రతిమలాడుతూ ఉంటుంది. ఈ పరిస్థితిలో తనని ఇంటికి తీసుకొని వెళ్ళడం ఇష్టం లేకపోయినా తన మనసు గాయపడింది కాబట్టి కాసేపు ఒంటరిగా ఉంటే అన్నీ తనే ఆలోచించుకుంటుంది అని ఉద్దేశంతో "సరే భూమి, నేను డాక్టర్‌తో మాట్లాడతాను సరేనా?" అంటారు ధనుంజయ్. "ఏంటండి మీరు మాట్లాడేది? తన పరిస్థితి చూస్తున్నారుగా కస్తూరి. ఇక్కడ ఉండటం కన్నా తను తను మన ఇంటికి వచ్చి ఉండటమే బెటర్. భాస్కర్‌రావు గారు మీరు కూడా నా మాట కాదనకుండా మా ఇంటికి వస్తే మంచిది అనేది నా అభిప్రాయం. ఆకాష్ కూడా ఊరిలో లేడు కదా! ఏమైనా అయితే తనేమీ చేయలేడు. అందుకే సరే అని అన్నాడు. నేను డ్రైవర్‌కి చెప్పి కార్‌ని పంపిస్తాను. అమ్మగారిని, గీతాని తీసుకొనొస్తారు సరే అంటాడు. ఆ రోజు డాక్టర్స్‌తో మాట్లాడి భూమికి తోడుగా ఒక నర్స్‌ని కూడా వాళ్ళతో పాటు తీసుకొని వెళ్తారు. ఇంటికి తీసుకొని వచ్చిన భూమికి ఎర్ర నీళ్ళతో దిష్టి తీసి కోడల్ని కుడికాలు పెట్టి లోపలికి పిలుస్తుంది కస్తూరి. అలానే అన్ని కుడికాలు లోపలికి పెట్టి వచ్చింది. దేవుడి దగ్గర తీసుకొని వెళ్ళి హారతి ఇచ్చి ప్రసాదం చేతిలో పెట్టింది. తనని డైరెక్ట్‌గా పైన ఆకాష్ రూమ్‌లోకి తీసుకొని వెళ్ళి "నువ్విక్కడ రెస్ట్ తీసుకో తల్లి. ఏమైనా కావాలి అంటే ఫోన్ చెయ్యి సరేనా" అని కిందకొచ్చేస్తుంది కస్తూరి. నర్సుని చూసిన భూమి "మీరు ఇక్కడ ఇబ్బంది పడకండి.
పక్కనే గెస్ట్ రూమ్ ఉంది. అక్కడ రిలాక్స్ అవ్వండి. ఏమైనా కావాలంటే పిలుస్తాను. సరేనా? అని ఆ నర్స్ వెళ్ళిపోతుంది. ఆ రూమ్‌ని అలానే చూస్తుంది. ఇక్కడికి ఒక్కసారి వచ్చింది కానీ అంతగా చూడలేదు. వాల్ మీద ఉన్న ఆకాష్ ఫోటో చూసి అక్కడికి వెళ్ళి ఆ ఫోటోని చేతితో తడుముతూ ఉంటుంది. లవ్ యూ నాన్న. చాలా మిస్ అవుతున్నాను. నా కోసం ఎంత తపన పడ్డావు. నేనంటే ఎందుకురా అంత పిచ్చి నీకు? నేనేం చేశాను? అసలు అందం ఉంది, ఐశ్వర్యం ఉంది. అలాంటిది నన్నెందుకు ఇంతగా ఇష్టపడ్డావు నువ్వు? నా కోసం ఎందుకు? నీ కన్నీటి నీకు అర్చావు. నీకేమవుతానని, నువ్వు వస్తే గట్టిగా నిన్ను వాటేసుకోవాలని, నా ప్రేమనంతా చూపించాలని ఉంది. ఎక్కడ ఉన్నావు? ఎప్పుడొస్తావని ఆలోచిస్తూ ఉండగా శంకర్ పని మీద తను ముంబైకి వెళ్ళాడని గుర్తు రావడంతో ఇప్పుడేం చేయాలి? ఆ శంకర్ గాడు అసలే మంచోడు కాదు. ఆకాష్ గారు ఎలాంటి ప్రమాదంలో లేరు కదా అని ఆలోచనలో పడుతుంది. 5 నిమిషాలకి తనకి విజయ్ బ్లింక్ అవుతాడు. వెంటనే ఫోన్ తీసుకుని కాల్ చేస్తుంది. లిఫ్ట్ చేసిన విజయ్, హాయ్ భూమి, ఎలా ఉన్నావు? నీ హెల్త్ గురించి ఇందాకే ధనంజయ్ సార్ చెప్పారు అని అంటాడు. నా ఐఎమ్ గుడ్. ఓకే, ఇంకేంటి విశేషాలని అడుగుతాడు. విజయ్ గారిని ఐ నీడ్ సమ్ ఇన్ఫర్మేషన్ అంటుంది. ఎస్ టెల్ మీ అంటాడు. ఆకాష్ గారు ఎక్కడున్నారు? ఆ మాట విన్న విజయ్ నీళ్లు కొనిపోతాడు. ఆకాష్ పని మీద ముంబై వెళ్ళాడని తడబడుతూ చెప్తాడు. అప్పటికి సగం అర్థమైపోతుంది భూమికి. ప్లీజ్ తను ఇప్పుడు కరెక్ట్ గా ఎక్కడున్నారో చెప్పండి అని అడుగుతుంది. నాకు తెలియదు భూమి అని అంటాడు. నీకు తెలుసు అనే విషయం నాకు తెలుసు. ధనుంజయ్ మావయ్య గారు చెప్పారు అని నిజం రాబట్టడానికి ధనుంజయ్ గారిని యూజ్ చేస్తుంది. అంటే అంకుల్ అంతా చెప్పేశారా? ఆ అని అంటుంది. కానీ సార్ ఎక్కడున్నారు అన్నది చెప్పలేదు. మీకు కాల్ చేసి అడగమన్నారు. అంతా అంటే మనకి వచ్చిన డీల్ శంకర్‌ది అని. కానీ అతని తరపున నందగోపాల్ డీల్ చేశాడన్నది ఆ మీటింగ్ అని ముంబై వెళ్ళడం. అక్కడే ఆ శంకర్‌కి ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నది మొత్తం చెప్పేశారా? భూమి క్షణం షాక్ అయ్యి మళ్ళీ వెంటనే తేరుకొని ఆ! చెప్పేశారంటుంది. నాకు చెప్పొద్దని నీకెందుకు చెప్పాడు? నేను ఏడ్చేసరికి చెప్పారు అని. తర్వాత ఆకాష్ గారి గురించి చెప్పండి అంటుంది. తను ఇంకో 2 గంటల శంకర్‌ని మరోల్ అనే ప్లేస్ దగ్గర పబ్‌లో మీట్ అవ్వడానికి ప్లాన్ చేశాడు. ఈరోజు శంకర్‌ని అక్కడే కిడ్నాప్ చేసి తీసుకొని రావడమా, లేదా పోలీసులు పట్టించడమా ఏదో ఒకటి జరుగుతుంది. అయితే వెంటనే కాల్ కట్ చేస్తుంది భూమి. హలో, హలో అని విజయ్ అంటూ ఉంటాడు. ఫోన్ చూసేసరికి కాల్ కట్ అయినట్టుగా తెలుస్తుంది. వెంటనే భూమి ఎవరికీ తెలియకుండా ఓపిక లేకపోయినా హ్యాంగర్‌కి ఉన్న ఆకాష్ కోట్ వేసుకొని వెనుక ఉన్న విండో నుంచి కిందకి దిగుతుంది. ఎవరికీ కనిపించకుండా బయటకొచ్చి ఆటోలో తన ఇంటికి వెళ్తుంది. ఇంటికి రీచ్ అయిన భూమి ఇంటి లోపలికి వెళ్ళడానికి చూస్తే లాక్ చేసి ఉంటుంది. అటుగా ఉన్న కిటికీ దగ్గరికి వెళ్లి కిటికీ ఓపెన్ చేసి అక్కడే ఉన్న తన బ్యాగ్ తీసుకొని చూస్తుంది. దాంట్లో కొన్ని డబ్బులు ఉండడంతో హ్యా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తుంది. కథ కొనసాగుతుంది. థాంక్ యూ సో మచ్.